నా ప్రియమైన హిందూ సోదరులకు కూడా చెప్తున్నా, హిందువులు అంటే కేవలం ఒక సెక్షన్కి చెందినటువంటి వ్యక్తులుగా మాత్రం చూడొద్దు. హిందువులు అంటే నేను మొన్న కూడా చెప్పాను. ఏం చెప్పాను నేను? సింధు పరివాహక ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజాధికారికి పెట్టిన పేరే హిందువులు. హిందువుల్లో ఎవరున్నారు? నేనున్నాను. నేను కూడా హిందువునే. మీకేం డౌటా? హిందూ అంటే మతం కాదు. కొంతమంది బుర్రలేని వాళ్ళకి అది మతం అనుకుని ఓ పరిగెచ్చిపోతా ఉన్నారు. హిందూ అంటే మతం కాదురా బాబు. హిందూ అంటే ఒక జాతి యొక్క ఉనికిని తెలియచేసే స్వాభావికమైన స్వరూపం. అందులో నేనున్నా, మీరు లేరా? మీరు కూడా హిందువులేనండి. హిందూ అంటే భారతదేశంలో నివసించే ప్రజానికానికి పెట్టుకున్నటువంటి పేరు. పర్షియన్లు పిలిచారు ఆ పేరుతో హిందూ అని. వాళ్ళకి సా పలకదు కాబట్టి సాని హీగా పిలుస్తారు వాళ్ళు. అది కాబట్టి హిందువులయ్యాం. హిందూ 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 అని ఓ పొరగొట్టుకుంటారు. ఎందుకు? మేము కూడా హిందువులమే. మీకు అర్థం కావట్లేదు అంతే. మీ దగ్గర ఆ మేధస్సు లేదు, ఆ జ్ఞానము లేదు, ఆ తెలివి లేదు. పొరలేదో ఎవడో కూర్చుని వాడు చెప్పే 4 మాటలు భుజానికి ఎక్కించుకుని ఈరోజు దేశంలో మీతో పాటు సమానత్వం కలిగి ఉన్న దేశ పౌరుల్ని విభజించి కుట్రపూరితమైనటువంటి పాలనకు తెరలేపి ఈరోజు దేశంలో అంతర్గత ఉన్మాదాన్ని సృష్టిస్తున్నాయి కొన్ని వర్గాలకు చెందిన స్వార్థపరులైన వ్యక్తులు. కానీ క్రైస్తవుడు ఉన్మాదాన్ని నేర్పించడం, క్రైస్తవుడు దేశాన్ని ప్రేమించడం నేర్పిస్తాడు.